హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన వాళ్ళకి యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనే మెసేజ్ అనేది వస్తుంది. వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్కి రెడీ అవుతున్నారు. ఇలా వెబ్ ఆప్షన్స్కి రెడీ అయిన వాళ్ళందరూ కూడా వెబ్ కౌన్సిలింగ్ అనేది పోస్ట్ పోన్ అయినట్టుగా చాలా వరకు మీడియాలోని చాలామంది ఛానల్స్లో చెప్తున్నారు. దానివల్ల చాలామంది ఇది ఎంతవరకు నిజం అని కూడా కొంతమంది అడుగుతున్నారు, నిజంగా పోస్ట్ పోన్ అయిందా అని. అలాగే ఈ మెసేజ్ అసలు రాని వాళ్ళు, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా పెండింగ్లో ఉన్న వాళ్ళు, యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ పెండింగ్ అని వచ్చిన వాళ్ళు కానీ, యు ఆర్ నాట్ అప్లికబుల్ అని వచ్చిన వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు మరి వెబ్ ఆప్షన్స్ టైం కూడా వచ్చేసింది కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలి, దీనికి సంబంధించి ఈ వీడియోలో ఒకసారి షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ ఎంసెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. మనందరికీ ఒక మెసేజ్ వస్తుంది, యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఎక్సర్సైజింగ్ ది వెబ్ ఆప్షన్స్ అని. సో అలా ఎవరైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా రేపు 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వబోయే వెబ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ లేదో, ఎవరికైతే అండర్ పెండింగ్ అని వచ్చిందో వాళ్ళందరూ కూడా 8వ తారీఖు రేపటి నుంచి స్టార్ట్ అవుతున్న వెబ్ ఆప్షన్స్కి మేము అప్లై చేయడం అవ్వదా అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఇంకా అండర్ ప్రాసెస్ అని వచ్చే వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత కనీసం 1-2 డేస్ వరకు వెయిట్ చేయాలి. 1 or 2 డేస్లో మీకు ఖచ్చితంగా అది వెరిఫికేషన్ ప్రాసెస్ అయ్యి, ఎందుకంటే సర్వర్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా మీ వెరిఫికేషన్లోనే ఒక్కసారిగా వెరిఫికేషన్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంత టైం తీసుకోవచ్చు. కాబట్టి అట్లీస్ట్ 1 or 2 డేస్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసిన తరువాత మనకి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మనకి ఒక మెసేజ్ అనేది వస్తుంది. సో అప్పటికీ కాకుండా ఏమైనా మనకి రీలోడ్ చేయమని ఏదైనా పర్టికులర్ సర్టిఫికేట్స్ మీద కానీ, మీ ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ, మీ తలక స్టేట్లో ఏమైనా రీలోడ్ చేయమని అంటే మాత్రం దాన్ని మీరు వెయిట్ చేసి చేయాల్సి ఉంటుంది. మరి వెబ్ ఆప్షన్స్ స్కెడ్యూల్ కూడా రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇటువంటి ఆలోచన మీకు ఉండేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే అలా చేయమని వెయిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ 1 డే వెయిట్ చేసిన తర్వాత కూడా ఎటువంటి మెసేజ్ రాకపోయినా, ఎటువంటి అప్డేట్ లేదు అన్నప్పుడు మీరు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒక హెల్ప్ లైన్ సెంటర్ అనేది మీరు ఎంచుకొని ఉంటారు. ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీకున్న ప్రాబ్లమ్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎటువంటి టెన్షన్ పడొద్దు. మీరు ఉన్న ప్రాబ్లంతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మీ తలక ఇష్యూ ఎక్కడ వచ్చింది అనేది చూసి వాళ్ళు క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా అప్లికేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ అని వచ్చి వెబ్ ఆప్షన్స్కి ఇంకా ఎలిజిబిలిటీ రానప్పుడు మీరు చేయాల్సిన పని అయితే మాత్రం హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వీలైన తొందరలో క్లియర్ చేసుకోండి. బట్ ఎనీహో వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ చేసే ముందే మీరు చేసుకుంటే మీకు చాలా వరకు మంచిది. ఇకపోతే వెబ్ కౌన్సిలింగ్ అనేది పోస్ట్ పోన్ అయిందా అని చాలామంది అడుగుతున్నారు. వెబ్ కౌన్సిలింగ్ అసలు పోస్ట్ పోన్ అయిందని ఈ రూమర్ అనేది ఎందుకు వచ్చింది, అసలు ఈ ఆలోచన అందరిలో ఎందుకు వచ్చిందంటే, జనరల్గా మనకి ఆంధ్రాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో అన్ని కాలేజెస్కి కూడా మనకి అప్రూవల్ అనేది రావాలి, యూనివర్సిటీ అప్రూవల్ అనేది రావాలి. ఈ యూనివర్సిటీ అప్రూవల్ అనేది కొన్ని కాలేజెస్కి వచ్చేసింది. ఆల్రెడీ 140-150 కాలేజెస్ వరకు, దాదాపు 140 కాలేజెస్కి ఇచ్చేసి కొన్ని కాలేజెస్కి ఇంకా అప్రూవల్ అనేది ఇంకా రాలేదు అనేసి దీని గురించి ఒక ఆర్టికల్ రావడంతో చాలామంది ఒక గందరగోళంలాగా వచ్చి డౌట్స్ అరైజ్ అయిపోయాయి. బట్ అప్రూవల్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ఎందువల్లంటే అన్ని కాలేజెస్కి ఒక ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ అనేది ప్రతి ఇంజనీరింగ్ కాలేజెస్కి కూడా చేశారు. ఈ కాలేజెస్కి చేసి వాటన్నిటికీ అప్రూవల్స్ ఇచ్చుకుంటున్నారు. ఎవరైతే కొన్ని పెండింగ్ ఉన్న కాలేజెస్ కొన్ని ఉంటాయి, ఆ కాలేజీలోని కొద్దిగా పెండింగ్ ఉన్న ఏమైనా ఇన్ఫ్రా పెండింగ్ ఉండొచ్చు, లేదా యూనివర్సిటీస్కి సంబంధించి కొన్ని ఇన్స్పెక్షన్లోని ఏమైనా చిన్న కొర్రీస్ పెట్టిన వాటిని ఎవరైతే ఆ పెండింగ్ క్లియర్ చేయలేదో వాటికి కొంత అప్పుడే అప్రూవల్ ఇవ్వకుండా కొంతవరకు ఆకుంటారు. అందుకని ఇంకేమైపోదు. బట్ ఎనీహో వెబ్ కౌన్సిలింగ్ కూడా స్కెడ్యూల్ ఎప్పుడైతే దగ్గర పడిపోయిందో వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రేపటిలోగా, ఈరోజు నైట్లోగా ఏదైనా లేటెస్ట్ అప్డేట్గా వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం అనేది జరగవచ్చు. ఒకవేళ ఇంకా ఏదైనా కారణం లేట్ అయినా కూడా మ్యాక్సిమం లేట్ అయితే ఒక 1 డే, మ్యాక్సిమం 2 డేస్, మ్యాక్సిమం 1 or 2 డేస్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మొత్తం కౌన్సిలింగ్ అంతా ఏం తేడా రాదు. మీ ప్రాసెస్లో మీరు మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దాని గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ వీడియోకి సంబంధించి ఇది ఇప్పటికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇంకేదైనా అప్డేట్ ఉన్నట్టయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.